హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి 2898 ఏడి ఈ మూవీ ఈరోజే గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్గా చెప్పవచ్చు. ప్రభాస్ గారు హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే లాంటి లెజెండ్ యాక్టర్స్ హీరోలో చేశారు. మరికొంతమంది లెజెండరీ యాక్టర్స్ ప్రతి 10 మినిట్స్కి ఒకసారి వచ్చిపోతూ ఉంటారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, స్పాయిలర్స్ లేకుండా చెప్తే, మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంకో వ్యక్తి, అతని క్యారెక్టర్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే స్పాయిలర్గా అవుతుందని, వారి మధ్య జరిగే సంభాషణతో మొదలవుతుంది ఈ మూవీ. మరి ఏంటి ఆ సంభాషణ? మహాభారత యుద్ధం తర్వాత 6000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేదే మిగతా స్టోరీ. మైథాలజీని సైన్స్ ఫిక్షన్కు జోడించి తీశారని చెప్పొచ్చు. మూవీ చూశాక నాకైతే నచ్చింది భయ్య. జయాపజయాలు పక్కన పెడితే ఒక లెజెండరీ మూవీగా చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో కొద్దిగా స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుండి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి గూస్ బమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. హాలీవుడ్ను మించేలా విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ మరో లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ప్రభాస్ ఇంకా అమితాబ్ గారి మధ్య వచ్చే ఫైటింగ్ సీన్ మూవీకే హైలైట్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉందని చెప్పొచ్చు. గూస్ బంప్స్ స్వచ్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్ ఎలివేషన్స్. ప్రభాస్ గారు న్యూ లుక్తో ఫ్రెష్గా కనిపించారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ హాలీవుడ్లో చూసినా కూడా మన మదర్ టంగ్లో చూస్తే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ క్లారిటీగా చాలా బాగా అర్థమయ్యేలా తీశారనిపించింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా బాగుంది. సాంగ్స్ మామూలుగా అనిపించాయి. టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్గా ఉందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. ఓవరాల్గా మూవీ బాగుంది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.